హాయ్ గైస్, వెల్కమ్ టు రూపా హేమంత్ వ్లాగ్స్. ఈరోజు మేము ఫస్ట్ నార్త్ ఇండియన్ ట్రిప్కి వెళ్తున్నాము. ఎక్కడికో కాదండి, గుజరాత్కి. గుజరాత్లో జామ్నగర్లో వచ్చి మ్యారేజ్ ఉంది, మా ఫ్రెండ్ మ్యారేజ్. సో దాన్ని అటెండ్ అవ్వడానికి మేము వెళ్తున్నాము. అలానే కొన్ని మంచి ప్లేసెస్ చూద్దామని చెప్పి కొంచెం ముందుగా వెళ్తున్నాము. సో 5 డేస్ మేము అక్కడ స్టే చేయడానికి వెళ్తున్నాము. ట్రిప్ వచ్చి 5 డేస్ అనమాట. ఫస్ట్ మేము వచ్చి బెంగళూరు నుండి అహ్మదాబాద్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే డైరెక్ట్గా జామ్నగర్ అంటే టికెట్ ప్రైస్ చాలా ఎక్కువ చూపిస్తుంది. అందుకే మేము అహ్మదాబాద్కి బుక్ చేసుకున్నాము. అహ్మదాబాద్కి అయితే మనకు చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది. సో మేము మేడహల్లి నుండి బయలుదేరామండి ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మీరు లెఫ్ట్లో చూస్తున్న టెర్మినల్ వచ్చి టెర్మినల్ 1 అనమాట. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 అది చాలా బాగుంటుంది. టెర్మినల్ 1 కూడా. మేము వెళ్తుంది వచ్చి టెర్మినల్ 2. ఆ ఫ్లైట్ వచ్చి టెర్మినల్ 2లో స్టార్ట్ అవుతుంది అహ్మదాబాద్కి. సో ఆ టెర్మినల్ 1కి లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ సైడ్ వచ్చి టెర్మినల్ 2కి వెళ్ళాలి. సో మొత్తం వచ్చి మేము 9 మెంబర్స్ వెళ్తున్నాం ట్రిప్కి. నేను, మా ఆవిడ అండ్ మా ఫ్రెండ్ ఫ్యామిలీస్ వెళ్తున్నాము. టోటల్ 9 మెంబర్స్ వెళ్తున్నాం ఈ ట్రిప్కి. సో ఇనిషియల్గా మేము నలుగురే పోదాం అనుకున్నాం. బట్ డే బై డే పీపుల్ ఇంక్రీజ్ అయ్యేసరికి ట్రిప్కి ఇప్పుడు 9 మెంబర్స్ పోతున్నాము. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్. మీకు తెలిసే ఉంటుంది, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట మన ఇండియాలో. సౌత్లో అయితే ఐ థింక్ నెంబర్ 1 అనమాట. మీరు చూసినట్లయితే ఆ రైట్ సైడ్లో కనబడుతుంది కదండి, అదే టెర్మినల్ 2. రీసెంట్లీ అంటే 3-4 ఇయర్స్ ముందే ఇది స్టార్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కరోనా టైంలో అనుకుంటా ఓపెన్ చేసింది, అంత ఐడియా లేదు. మీరు చూస్తే మొత్తం వుడ్తో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే వుడ్తోనే మొత్తం డెకరేషన్ చూడండి కావాలంటే. అండ్ మీరు ఒరిజినల్ ట్రీస్ అంటే అవి మీ ప్లాస్టిక్ కానీ ఏమి కాదు, అవన్నీ ఒరిజినల్ ట్రీస్ మనం అయితే ఏమైతే చూస్తున్నామో. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెర్మినల్ 2 అనేది. నేను ఇది ఇక్కడికి ఒక థర్డ్ టైం వస్తున్నానండి టెర్మినల్ 2కి. ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, ఇంకొకసారి సింగపూర్కి వెళ్ళినప్పుడు టెర్మినల్ 2లోనే వచ్చాము. చూసారా ఎంత బాగుందో. డిజైన్ బాగా నచ్చిందండి. అంటే మనము ఫారిన్లో కూడా చూడడం ఇంత బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి ఎయిర్పోర్టు. అంటే లుక్ కానీ ఏదైనా కానీ. ఇన్సైడ్ ఎట్లో తెలియదు కానీ అవుట్ సైడ్ ఈ యాంబియన్స్ ఏదైతే ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మా వైఫ్ వచ్చి కొన్ని పిక్స్ తీవా అని అడిగింది. సో మన చేత వచ్చినట్లు అట్లా 2-3 పిక్స్ తీశానండి. అండ్ మా ఇంకో గ్యాంగ్ కూడా వచ్చేసింది, వాళ్ళ ఈ గ్యాంగ్. టోటల్ 9 మెంబర్స్ కదా, ఇక్కడ 7 మెంబర్స్ వచ్చారు, ఇంకా 2 వస్తున్నారు ఇంకో క్యాబ్లో. సో మేము ఈ 7 మెంబర్స్ ఇక్కడ వెళ్తున్నాం. ఫస్ట్ చెక్ ఇన్ అవ్వాలి కదా. సో బేసిక్ చెక్ ఇనే మీకు తెలిసిందే. మన ఆధార్ కార్డ్ నేమ్ అండ్ మనం టికెట్ బుక్ చేసిన మీద నేమ్, ఈ 2 కంపేర్ చేసుకొని సో ఫోటో చెక్ చేసుకుంటారు. ఆధార్ ఐడెంటిఫికేషన్ మీద ఫోటో ఉన్నట్లు ఉన్నారా లేదా అని. అంతే. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళొచ్చు మనము. లోపల వెళ్తేనే మనము ఇమీడియట్గా ఏం చేయాలంటే చెక్ ఇన్ చేయాలండి. బ్యాగ్ చెక్ ఇన్. ఏమన్నా లగేజ్ ఎక్కువ ఉంటే పర్సన్ ఐ థింక్ మీకు తెలిసిందే, ఒక టికెట్కి వచ్చి 22.5 కేజీస్, 15 కేజీస్ వచ్చి చెక్ ఇన్ అండ్ 7 కేజీస్ వచ్చి క్యాబిన్లో పెట్టుకోవచ్చు. సో చూడండి మనోడు ఎంత మైకెడ్గా ఉన్నాడు. రా అంటే లోపలికి రావట్లేదు, మళ్ళీ ఎట్లా తిరిగి లాక్కొని ఇచ్చాను ప్రస్తుతానికి. సో చూడండి క్యూ, ఇది మార్నింగ్ వచ్చి 4:30, 4:45 అరౌండ్ అండి. చూడండి ఎంతమంది ఉన్నారో. అరౌండ్ ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ అనమాట బ్యాగ్ చెక్ ఇన్కి మాకు అయ్యేది. చూడండి వీళ్ళంతా అహ్మదాబాద్ అని చెప్పను కానీ సమ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు మటుకు డిఫరెంట్ సిటీస్. బట్ చాలా క్రౌడ్ ఉండింది మార్నింగే. సో మీరు అదర్ ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్కి, చెన్నైకి పోతే ఇంత క్రౌడ్ ఉండదు. సో మన బెంగళూరులోనే ఇంత క్రౌడ్ ఉండేది. చూసారండి మనకి పైన డిస్ప్లే అయ్యేదన్నీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇవన్నీ పెడుతుంటారు వాళ్ళు, ఏవి మనం ఎత్తుకొని రావచ్చు. అంటే ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ లోపల పెట్టకూడదండి. బ్యాగ్ చెక్ ఇన్ బ్యాగ్లో పవర్ బ్యాంక్స్ ఇవన్నీ పెట్టకూడదు, వాళ్ళు ముందుగానే చెప్తారు. మీరు ఎప్పటికీ కానీ ఎలక్ట్రానిక్స్ ఏవి ఏదైనా చెక్ ఇన్ చేసే బ్యాగ్లో పెట్టద్దండి. అవన్నీ మీరు క్యాబిన్లోకి తీసుకొచ్చుకోండి. సో మా వైఫ్ అడిగింది నాకు వీడియో కావాలి నీట్గా అని చెప్పి. సో చూడండి ఎంత బాగా తీసాను. అంటే బాగా తీయలేదు, కవర్ చేసా మొత్తం అంతా, టాప్ అంతా. చూడండి ఎంత బాగుంటుందో. నాకు తెలిసినంతవరకు ఈ ఎయిర్పోర్ట్ ఉన్నట్లు మనకు ఏ ఎయిర్పోర్ట్ అనిపించదు. సో చాలా బాగుంటుంది ఇది ఎయిర్పోర్టు.
మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు మొత్తం కవర్ చూపిస్తాను ఎట్టుంటుంది ఎయిర్‌పోర్టు. మాక్సిమం అంతా అదే డిజైన్‌తోనే ఉంటుందండి. చాలా బావుంటది ఎయిర్‌పోర్ట్. మాక్సిమం ఇదే డిజైనే. సో, మేమిప్పుడొచ్చి ఆహ్, చెక్ ఇన్ అయిపోయింది బ్యాగ్స్. ఇప్పుడొచ్చి మనం చెక్ ఇన్ అవ్వాలి. అంటే మనం సెక్యూరిటీ దగ్గర మొత్తం అన్నీ చెక్ చేపించుకొని ఎంటర్ అవ్వాలి. సో, ఇక్కడ చెక్ ఇన్ అయిపోతే ఇంక మాక్సిమం మన చెక్ ఇన్స్ అయిపోయినట్లే. మళ్ళీ డైరెక్ట్‌గా బోర్డింగ్ అయిపోవచ్చు. సో, మేమిక్కడ చెక్ ఇన్ అయ్యాము. చాలా టైం పట్టిందండి ఇక్కడ చెక్ ఇన్‌కి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ నేను వీడియో తీయలేదు. అక్కడ సెక్యూరిటీ రీజన్స్. సో, చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము లాంజ్‌కెళ్తున్నాము. ఈ లాంజ్‌కెళ్ళే దారిలో మనకి ఈ షాప్స్ అన్నీ కనపడతాయి. అంటే ఇక్కడ కాస్ట్‌లీ అండి. మనం కొనలేము. జస్ట్ చూడడానికి మట్టికి అందుకే వీడియో తీస్తున్నాను. మీరు చూసినట్లయితే అన్నీ బ్రాండెడ్ షాప్సే ఉంటాయి ఇక్కడ. ఏది ఎత్తుకున్నా స్టార్ట్స్ ఫ్రమ్ 10,000 ఉంటది నాకు తెలిసినంత వరకు. అన్నీ రిచ్చే అనమాట. మా వైఫ్ చూసి బాగా నవ్వుతాంది. సో, ఆయన మా మామ. ఈళ్ళు మా ఫ్రెండ్స్ గ్యాంగ్. మా ఫ్రెండ్ గాడి కూతురు మనశ్విని. సో, మేము ప్రస్తుతానికి 9 మంది ఎళ్తున్నామండి జామ్‌నగర్‌కి. సో, ఇదే లాంజ్. మేము ఇక్కడ అదే మీకు తెలిసిందే గదా! లాంజ్ అంటే మనం ఫుల్ కట్టలేము. సో, మనకు కార్డ్స్ ఉంటాయి గదా! ఆ కార్డ్స్ యూజ్ చేసుకొని మేము ఎంటర్ అయ్యామనమాట లాంజ్‌కి. చూడండి యాంబియన్స్ ఎట్లుంది. లాంజ్ నంబర్ 1 బెంగుళూరు లాంజ్ నేను చూసినంత వరకు బెంగుళూరు లాంజ్ ఇస్ నంబర్ 1. సింగపూర్‌లో గూడా ఇంత లేదు. నేను మళ్ళీ హైదరాబాద్ చూసాను. హైదరాబాద్‌లో గూడా ఇంత లేదు. అంటే వాళ్ళకి లాంజ్ అంతా కంజెస్టెడ్‌గా ఉంటది. అంటే వాళ్ళు ఎక్కువ స్పేస్ దీనికి ఆహ్, అకామిడేట్ చేయరనమాట. అదెందుకో తెలీదు. మేబీ ఇక్కడే ఉండిపోతారేమో అని చెప్పి జనాలు. బట్ బెంగుళూరు లాంచ్ అట్లా కాదు. టెర్మినల్ 2లో లాంచ్ అయితే నంబర్ 1. టెర్మినల్ 1 ఆల్సో నంబర్ 1. ఎందుకంటే స్పేషియస్‌గా ఉంటది మంచిగా. ఎంతసేపులైనా రెస్ట్ తీసుకోవచ్చు. ఫర్ ఇంటర్నేషనల్ బోర్డింగ్ వాళ్ళైతే ఇంకా చాలా బాగా రెస్ట్ తీసుకుంటారు. ఏమంటే ఇక్కడ టిఫిన్ చేయడానికి, లంచ్ చేయడానికి, డిన్నర్ చేయడానికి ఇంత దూరం పోవాల్సొస్తది. అక్కడి నుండి రావాలా. సో, ఇక్కడ ఉండే వాళ్ళంతా లాంచ్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళే. మీరు చూడండి మార్నింగ్ 5 ఏఎం కూడా చూడు ఎంత రష్‌గా ఉందో ఇక్కడ. సో, మనకి ఇక్కడి నుండి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుండి స్టార్ట్ అవుతాయి. యాహ్! ఇవంతా మనకు పోస్ట్ లంచ్ అనమాట ఇవి. స్నాక్స్ టైపు. ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి. నాకు తెలిసినంత వరకు అన్నీ ఉన్నాయి ఆ రోజు నేను తిన్న వరకైతే. సో, మీరు చూసినట్టయితే సాంబార్, ఇడ్లీ, మనకు రాగి ఇడ్లీ దాంట్లో కూడా ఐటెమ్స్ మనకు రాగి ఇడ్లీ, నార్మల్ వైట్ రైస్ ఇడ్లీ అన్నీ ఉంటాయి మనకు. సో, ఇంకక్కడ టిఫిన్ చేసేసి ఇంక కిందకొచ్చాను. మా ఫ్రెండ్ చక్రి రాలేదు. అతనికి కార్డ్ యాక్సెస్ లేదని చెప్పి అతను రాలేదు. ఇదేనండి మనం పోయిన లాంజ్. సో, ఇంక వాని కోసం నేను తినేసి టక టక అని వచ్చేసాను. ఇష్టం వచ్చినట్లు వీడియోలు తీస్తున్నాను. ఏదో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది కవర్ చేయలేకపోతున్నా. బట్ గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీనే. చాలా బావుంటది. సో, బోర్డింగ్ ఫైనల్ కాల్ వచ్చింది. సో, కొంచెం ఫాస్ట్‌గా వెళ్తున్నాం మేము. సో, మేమెళ్తుంది ఆ బస్‌లోనే. అంటే మనకు బస్సు ఉంటది ఫస్ట్. అంటే ఇప్పుడు దగ్గరలో ఉన్నదనుకో బస్సు అవసరం లేదు. డైరెక్ట్‌గా పెట్టేస్తారు ఎయిర్‌ప్లేన్‌లోకెళ్ళేకి. బట్ మాకు ఎక్కడో దూరంలో ఉంది ప్లేను. సో, బస్‌లో వెళ్తున్నామనమాట ఫస్ట్ అక్కడికి. చూసారా ఇదే టెర్మినల్ 2. సో మెనీ ప్లేన్స్ అనమాట. మాక్సిమం మనం చూసేదొచ్చి 2 ఇండిగో ఉంటది. ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. ఈ రెండే చూస్తాం మాక్సిమం. ఇంటర్నేషనల్ అంటే ఇంగా మనం రేర్ చూసేది. అక్కడక్కడుంటాయి.
ఇదిగో మేము పోయే ప్లేన్ ఇక్కడే అంటూ ఉంటుంది దగ్గరలో. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. మరీ దూరం ఏమి ఉండదు. లైక్ 3-4 కిలోమీటర్స్ ఆర్ లైక్ 2-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి మన ప్లేన్స్ అన్నీ. సో మేము పోయే ప్లేన్ వచ్చి ఇదే అనమాట. మీరు చూసారా ఇదంతా ఏమి చేస్తున్నట్టు లగేజ్ వెనకాలంతా లగేజ్ చేస్తున్నారు. ఈ సైడ్ మొత్తం లగేజ్, లైక్ ఒక సైడ్ వచ్చి మనకు పెట్రోల్ ఫిల్ చేస్తారనమాట. నాకు తెలిసి పెట్రోల్ డీజిల్. సో దానికి కావాల్సిన ఆయిల్ ఫిల్ చేస్తారు ఒక సైడ్. ఇంకొక సైడ్ వచ్చి మనకు ప్యాసింజర్స్ ఎంటర్ అయ్యేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చి ఎంట్రీ. అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. మేమే లాస్ట్, నాకు తెలిసినంత వరకు ఇదే లాస్ట్ కారు. సో మేము పోయే ప్లేన్ ఇదే అనమాట. ఫొటోస్ తీసుకుంటున్నాం అందరం ప్లేన్ ముందర. అంటే ఇక్కడ మా బ్యాచ్లో ఇప్పుడు మ్యాక్సిమం లైక్ 4-5 పీపుల్ వచ్చి కొత్తగా ప్లేన్ ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళే. ఈడే మా హేమంత్ గారి కూతురు చూడండి ఏడుస్తుంది. చాలా క్యూట్గా ఉంటుంది మా మనేశ్వని, కానీ ఎవరి దగ్గరికి పోదు. నా రూటే వేరే ఉంటుంది. సో ఇదే అండి క్యాబిన్. నేను చెప్పాను కదా 7-8 కేజెస్ మనము క్యాబిన్ తీసుకొని రావచ్చు. ఈ లగేజే అది. మీకు ఫ్లైట్ టేక్ ఆఫ్ గురించి తెలిసిందే కదా. పోతుంది ఆపుతుంది, పోతుంది ఆపుతుంది, పోతుంది ఆపుతుంది. ఫైనల్ రన్వే మీదకి వచ్చిన తర్వాత మనకి చలో ఇంకా ఫ్లై అయిపోతుంది. సో టేక్ ఆఫ్ ఎంజాయ్ చేయండి. కొంచెం బోర్ కొడుతుంది టేక్ ఆఫ్. వీడియో లెంతీగా ఉంది, నేను షార్ట్ చేయట్లేదండి వీడియోని. నా పక్కన ఒకడు కూర్చున్నాడండి, గుట్కా నములుతా ఉన్నాడు. వానికి గుట్కా లోపలికి ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చెక్కిన్లో ఎట్లా దొరకలేదో నాకు అర్థం కాలే. వాడు అసలు ఎలా అలో చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో గుట్కాలు. అంటే వాడొక్కడే మిస్ అయ్యాడా లేకపోతే ఎట్లానో తెలియదు. వాడొక్కడు మటుకు ఎత్తుకొచ్చుకున్నాడు. ఒక మ్యాంగో జ్యూస్ ఎత్తుకొచ్చుకున్నాడు, వాటర్ బాటిల్ గుట్కా ఎత్తుకొచ్చుకున్నాడు అండి. వాడు ఆ గుట్కాని ఉంచకుండా ఏం చేస్తున్నాడు తెలుసా అండి. వాడు జస్ట్ లైక్ ఆ మ్యాంగో జ్యూస్ కొంచెం తాగి వాటర్ తాగేసి మింగేస్తున్నాడు. ఏం చెప్పాలంటారు ఇంకా. బట్ 1.5 అవర్ నేను పడుకునేసాను ఆ స్మెల్ తట్టుకోలేక. బట్ టేక్ ఆఫ్ దగ్గర మటుకు పాపం అలో చేశాడు. కొంచెం వాని విండో సీటు, మాది వచ్చి ఈ నెక్స్ట్ 2 సీట్స్. ఇట్లా వీడియో తీసుకోవాలంటే ఓకే అన్నాడు. ఆ విషయంలో చాలా మంచోడే. బట్ ఈ గుట్కా నవలడం ఏందో, అసలు ఎయిర్పోర్ట్లోకి అలో చేయడం ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇదే అండి లోపలికి మనకు సీట్స్ ఇట్లుంటాయి సేమ్. మీరు ఎప్పుడైనా చూడుకున్నట్లయితే చూడండి, సేమ్ ఇట్లానే మామూలుగా బస్సుల కంటే ఇరుగ్గా ఉంటాయి. ఎందుకంటే మనకు 1.5 అవర్ 2 అవర్స్ 2.5 అవరే కాబట్టి జర్నీ. సో లైక్ చాలా ఇరుకుగానే ఉంటాయి. నాకు తెలిసినంతవరకు అమెరికాకు పోయినా కూడా ఇంకొంచెం ఒక రౌండ్ ఫ్రీగా ఉండొచ్చు తప్ప మ్యాక్సిమం ఇంతే ఉంటాయండి. బట్ బిజినెస్ క్లాసెస్ మనకు మంచి సీట్లు ఉంటాయి, పెద్ద రిక్లైనర్ కూడా ఉంటాయి బిజినెస్ క్లాసెస్లో, బాగుంటాయి. సో రన్వే మీద వీడియో తీరా అంటే వీడొచ్చి మాకు వాళ్ళకి తీసుకుంటాడు వీడియో కూడా. ఇప్పుడొచ్చి థిక్‌గా ఉంది కదండీ రోడ్డు. ఇది వచ్చి మనకు రన్వే అనమాట. ఇక్కడ రైట్ తీసుకుంటుంది, అంటే లెఫ్ట్ తీసుకుంటుంది సారీ. మనకు లెఫ్ట్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో మనకు అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ నుండి మనకు వీళ్ళకి రా కన్ఫర్మేషన్ రాగానే సో దే విల్ టేక్ ఆఫ్ అనమాట. టేక్ ఆఫ్ అయ్యేటంలో యాక్చువల్లీ మేము సింగపూర్ పోయినప్పుడు, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారండి. ఏసీ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు జస్ట్ లైక్ 2-3 మినిట్స్. బట్ ఇక్కడ ఏం ఆఫ్ చేయలేదు, డైరెక్ట్గా టేక్ ఆఫ్ అయిపోయాడు. మీరు చూసినట్లయితే చూడండి, ఆ వింగ్స్గా చూడండి మొత్తం డౌన్ అయిపోతాయి. ఎందుకంటే మనకు ఎయిర్ కావాలి ఇప్పుడు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి.
సక్సెస్‌ఫుల్‌గా టేక్ ఆఫ్ అయిపోయింది. అసలు తెలియలేదండి టేక్ ఆఫ్ అవ్వడం. అంటే ఈ ప్లేన్‌లో లైక్ ముందు మేము వెళ్ళిన ప్లేన్స్‌లో మొత్తం అంతా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సమ్ అంటే ఒక పట్టుకున్నట్లు ఉంటాండ సీట్‌కి. బట్ ఈ టేక్ ఆఫ్ అంత అనిపియలేదు. సో, చూసారా అండి? అంటే టేక్ ఆఫ్ చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. స్మూత్‌గానే ఉంటది మీకు. మళ్ళా ఆహ్, కిందకి దిగేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. బట్ పైకెళ్ళేటప్పుడు ఏం పెద్ద ప్రాబ్లమ్ అనిపించదండి. చూడండి ఇదే మనకు బెంగుళూరు. పైనుండి చాలా చిన్నగా కనపడతాయి అన్నీ. సో, మా వైఫ్ అప్పుడే పడుకునేసింది. టేక్ ఆఫ్ అవ్వకముందే పడుకునేసింది. సో, అహ్మదాబాద్‌కి రీచ్ అయిపోయామండి. ఆ వీడియో లేదిక్కడ. తీయలేదనుకుంటా. సో, మా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళతో ఫోటోస్ తీసుకుంటున్నారు పాప కోసం. ఎయిర్ హోస్టెస్‌తో ఫోటో తీసుకొని ఇంకా కిందకి దిగడానికి బయలుదేరాం. సో, ఇక్కడ మళ్ళా బస్ అండి. ఇక్కడే పక్కనే బట్ స్టిల్ బస్ ఏసారు. నడుచుకొని పోనీయరు. ఎందుకంటే రన్‌వే మీద నడుచుకొని పోకూడదు. పక్కనే అండి ఇది జస్ట్ లైక్ 200 మీటర్స్ కూడా ఉండదు. సో, ఇదే అహ్మదాబాద్ ఎంట్రీ లైక్ ఫర్ ప్యాసింజర్స్. ఇక్కడొచ్చి మనకు తెలిసిందే కదా! మనం ఇక్కడ లగేజ్ తీసుకోవాలా? ఇవే మనకు టికెట్ మీదే ఉంటది. ఎక్కడ మనం లగేజ్ తీసుకోవాలో. బట్ మాక్సిమం చేంజ్ అవుతా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ద అవైలబిలిటీ వాళ్ళు వేస్తారనమాట. సో, మా లగేజ్ వచ్చేసింది. ఇంక అందరం గ్యాదర్ అయ్యాం. ఇంగా బయటికెళ్తున్నాం. బయటికి స్టార్ట్ అయ్యి లైక్ మేము ఫస్ట్ అహ్మదాబాద్ ఎక్స్‌ప్లోర్ చేయాలి కదా! అంటే ఈరోజు ఫోర్త్ కాబట్టి ఈరోజు కాదు మ్యారేజ్ రేపమన్నాడు కాబట్టి సో, మేము ఇంకా బయటికెళ్ళి లైక్ క్యాబ్స్ గానీ, లేకపోతే టూరిజం గానీ చూడాలా. సో, ఇదే అండి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్. చూసారా మన ఎయిర్‌పోర్ట్‌కి, వాళ్ళ ఎయిర్‌పోర్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటదండి వాళ్ళ ఎయిర్‌పోర్ట్‌కి, మన ఎయిర్‌పోర్ట్‌కి. సో, మా లగేజ్ అంతా లక్ష్మణ్ రెడ్డి, గన్నాథ్ రెడ్డి ఇద్దరు మోస్తున్నారు. ఇదండి గుజరాత్ టూరిజం. ఇక్కడ మాట్లాడదామని వస్తే ఒక్కడు లేడండి కౌంటర్‌లో. కౌంటర్ మొత్తం ఖాళీనే. ఎక్కడ గాని కౌంటర్స్‌లో ఎవ్వడు లేడు అక్కడ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. సో, మేము ఇప్పుడు ప్రైవేట్ క్యాబ్స్ కోసం చూస్తున్నామండి. సో, మేమక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక అతనొచ్చాడు. లైక్ ప్రైవేట్ క్యాబ్స్ అంట వాళ్ళవి. సో, వాళ్ళు అరేంజ్ చేస్తారంట. వన్ డే లైక్ ప్యాకేజ్ ఉంటుందంట వాళ్ళ దగ్గర. లైక్ 8 అవర్స్ అండ్ 80 కిలోమీటర్స్ ఆహ్, 1 కార్. అంటే మనకిప్పుడు 2 కార్లు కావాలి కదండీ! ఒకటి పెద్దది, ఒకటి చిన్నది కావాలా. పెద్ద కార్ అయితే 3200, చిన్న కార్ అయితే 2000 ఆహ్, 500 చెప్పారు. మేము 2300 మాట్లాడాం. సో, టోటల్‌గా మనకు 2 కార్లు కలిపి 5500 పడతాయన్నమాట. సో, ఇంగ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ క్యాబ్స్ అన్నీ మనకు బయటుంటాయి. సో, మనకు బయటకి తీసుకెళ్తున్నారు. అక్కడొచ్చి లగేజ్ ఇంగ కార్‌లో పెట్టుకునేసి ఇంగ మనం అహ్మదాబాద్ మొత్తం చూసేద్దాం. సో, ఈ అహ్మదాబాద్ వీడియో మీకు కావాలంటే సెకండ్ వీడియోలో మేము అప్‌లోడ్ చేస్తామండి. మీరు మా ఛానెల్‌కి కొత్తయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ మా బుజ్జి పిల్ల ఏడుస్తుంది. ఎవరో అడిగినట్లున్నారు రా నా దగ్గరికని చెప్పి. ఎవరి దగ్గరికెళ్ళదండి. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు ఉంటే చాలు ఈ పిల్లకి. సో, చిన్నగా చూడు ఎంత క్యూట్‌గా ఏడుస్తుందో. సరే అండి. లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్